రిపబ్లిక్ డే వేడుకల్లో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ హాట్ కామెంట్స్ చేశారు. తెలంగాణలో గత 10 ఏళ్లలో పాలకులు రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరించారని, తెలంగాణ సమాజం ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందన్నారు. ఇక ఇటీవల ఎన్నికల్లో నియంతృత్వ ధోరణికి ప్రజలు తమ తీర్పు ద్వారా చర్మగీతం పాడారని, అహంకారం నియంతృత్వం చెల్లదని ప్రజలు స్పష్టమైన తీర్పును చెప్పారని, నియంతృత్వ ధోరణికి ప్రజలు సహించలేదన్నారు. గత ప్రభుత్వ అసమర్థ విధానాలతో ఆర్థిక స్థితి దిగజారిందని, టీఎస్పీఎస్పీని ప్రక్షాళన చేస్తున్నామన్నారు. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా నిలిచిన యువతకు గత ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. 100 రోజుల్లో అన్ని గ్యారంటీలు అమలు చేస్తామని, ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రజా ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. The previous government has completely neglected employment and livelihood for youth for the past 10 years. The erstwhile state government was indifferent towards the youth who played a key role during the Telangana movement. The people's government led by Honorable Chief Minister Revanth Reddy Garu is paying special attention to providing job to the youth. The process of reforming the TSPSC is in progress. Job recruitment will be taken up by the government soon after the completion of the process. My appeal to youth is not to raise doubts or suspicions about the government's sincerity in providing jobs. It is a testament to Telangana's progress that the state succeeded in entering agreements for the highest ever rupees 40,232 crore investments with global and domestic companies during the Chief Minister Revanth Reddy Garu's recent Davos visit. ఇక హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్స్ లో గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ తమిళిసై త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఇక ఈ వేడుకల్లో సీఎం రేవంత్ మంత్రులు పాల్గొన్నారు. అలాగే పోలీసుల కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.